కానీ పుష్పాలో కొన్ని లైన్స్ భయ్య, ఊహించలేని లైన్స్. అంటే అతనేమి అద్భుతమైన దైవదత్తమైన మనిషి ఏం కాదు, ఒక సాధారణ కూలి. అసలు అతని ఎదిగిన వైనం, దాని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వచ్చిన కథ ఎలా చెప్పారు భయ్య? ఫస్ట్ మీకు ఈ లైన్స్ ఎలా తట్టాయి? ఏ పాటలో ఇది మనం మీరు పుష్ప కానీ పుష్ప అంటే పుష్ప 1లో దాకో దాకా ఉండొచ్చు, ఏ బిడ్డ ఉండొచ్చు. ఏ బిడ్డలో ఒక రకమైన స్ఫూర్తి ఉంది, తర్వాత పుష్పలో ఇంకొక రకమైన స్ఫూర్తి ఉంది. అంటే మొత్తం కథ చెప్పినప్పుడు, కథనని చెప్పినప్పుడు, సందర్భాలు చెప్పినప్పుడు, అంటే తనను తాను చెక్కుకున్న శిల్పి అనమాట. తనను తానే చెక్కుకొని తన అందమైన ఆకృతిని అలా ప్రపంచానికి చాటాలి, చూపాలి అని చెప్పేసి ఒక తపన పడే వ్యక్తి, సాధారణమైన పరిస్థితుల నుంచి అసాధారణమైన స్థితికి చేరుకున్న వ్యక్తి. కాబట్టి అతను గాథను చెప్పేప్పుడు ఒక మంచి ఉపమానాలు ఉండాలి, పోలికలు ఉండాలి. దాంతోపాటు అందరికీ అర్థం అవ్వాలి, అందరూ కూడా సమన్వయం చేసుకునేలాగా ఉండాలన్న ఆలోచన ముందు మా అందరికీ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పుష్పరాజ్ అనే పాత్రను రూపకల్పన చేసింది సుకుమార్ గారు. అయినా సుకుమార్ గారు ఏ క్షణంలో పుష్పరాజ్ అనే పాత్రను రూపకల్పన చేశారో, కానీ ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరం పుష్పరాజులు ఒక రకంగా. ఎందుకంటే పట్టుదలతో పనిచేయడం, మెట్టు పైకి ఎక్కడం, అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అందరం కూడా ఒక తపనతో, ఒక దీక్షతో, ఒక ఏకాగ్రతతో, ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజు అందరూ ఈ స్థాయికి, పుష్పకు పనిచేసే స్థాయికి మేము అందరం చేరుకున్నాం. కాబట్టి తర్వాత ఇందులో ఏంటంటే మాకున్న ఒకే ఒకటి ఏంటంటే ప్రజల భాష, వాడుక భాష, జనబాహుళ్యంలో ఉన్న భాషను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే అతను మాట్లాడే భాషనే చాలా చాలా సాధారణ భాష మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఏట్లో ఇసిరేస్తా, నీ సేపతో తిరిగి వస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నీ జెండాలా ఎగరేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే, ఈ ఉప్పు నేనే, తప్పుప్పులు తగలెట్టి నిప్పు నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు. ఇది అందరికి కూడా సంబంధిస్తుంది. అందరం కూడా దాంట్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఎవడ్రా నువ్వు అని ఎవరు అడుగుతారు? పరిస్థితులు అడుగుతాయి. కఠోర వాస్తవాలు, సత్యాలు మనం ప్రశ్నించవచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తి అవుతాను, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, గాయం చేసేవాళ్లే ఉంటారు. ఎవడ్రా నువ్వు అంటే రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగా నే దేవుణ్ణి అవుతాను అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పాలి. అంటే ఇది చాలా ఈజీగా కూడా ఉంది. అంటే చాలా 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 సులభమైన పదాలు, చాలా అల్పమైన భాషలో అనల్పార్థాన్ని ఇవ్వడమే గొప్ప కవిత్వ లక్షణం. అది చిన్న మాటల్లో, తెలిసిన మాటల్లో తెలియని భావన ఇవ్వాలి, తెలియని భావాన్ని మనం అందివ్వాలి. శ్రీశ్రీ గారు ఒకసారి అంటారు, కఠినంగా రాయడం సులభం, సులభంగా రాయడం కఠినం అంటారు. అబ్బా, అంటే అర్థం కాని పదాలతో, అర్థం కాని మాటలతో మాయాజాలం చేయడం సులభం, కానీ అర్థమయ్యే మాటలతో కొత్త భావాన్ని సృష్టించి శ్రోత యొక్క భావనా స్థాయిని పెంచడం చాలా కష్టం. భాషా స్థాయిని కాదు, భాషా స్థాయిని అవహేళన చేయకూడదు, వెక్కిరించకూడదు, భావన స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలి కవి అన్నవాడు, నిజమైన కవి అన్నవాడు. కరెక్ట్. నిజమైన కవికి మీరు కొన్ని వందలు కాదు వేల సార్లు ఉదాహరణ ఉన్నది మాకు. ఎందుకంటే ఎన్ని పాటల్లో మీ అర్థాలు వచ్చినప్పుడు. అట్లాగే పుష్ప 1లో ఇదొక రకమైన స్ఫూర్తి. పుష్ప 2లో ఇంకొకటి రాశాను. గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, తప్పు నీదే. గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దులు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా. పుష్ప పుష్ప పుష్ప. అప్పుడు పుష్ప ఎలా అవుతాడు? పుష్ప ఎలా ఉంటాడు? నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి, నిన్ను కొలవాలంటే సముద్రం లోతు ఇంకా తవ్వాలి. పుష్ప. ప్రతి ఒక్కడు పుష్పనే. ఇలాగ ఆలోచిస్తే, ఈ ఆలోచన ఇలా ఆచరిస్తే ప్రతి ఒక్కడు, నువ్వు నేను ప్రతి ఒక్కడు పుష్పనే. నిజంగానే ఆకాశం ఎత్తు పెంచాలంటూ అనేది ఒక ఉపమానం ఎంత అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఎవరికి వర్తిస్తుంది అది? దాంట్లో నేను ఇంకో మాట రాశాను,
దాంట్లో దండమెడితే దేవుడికి, సలాము కొడితే గురువులకి, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, తల వంచినావా బానిసవి, ఎత్తినావా బాదుషావి, తల పొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా. సూపర్ సూపర్. అలాగే అందరికీ గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం. ఎగ్జాక్ట్లీ.